అమ్మగారు క్షమించండి, తెలియక తప్పు చేశాను. మీరు నిద్రపోండి. అయ్యో అయ్యో అమ్మగారు, అయ్యగారు, త్వరగా రండి, త్వరగా రండి. అయ్యో అయ్యో అయ్యగారు. ఏమైంది? ఒక దుష్టుడు. దుష్టుడా? బయటికి వెళ్ళకండి సార్, బయటికి వెళ్ళకండి, లోపలికి వచ్చేయండి. అరిస్తే పొడుస్తానని చెప్పాడు సార్. వచ్చేయండి సార్, వచ్చేయండి, వచ్చేయండి. రేపటి నుంచి ఈ గేట్ ని తెరిచిపెట్టద్దు. అలాగే సార్. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్ళను. Meow. Meow. అమ్మగారు, భార్గవ అమ్మగారు, పిల్లిని కొంచెం లోపలికి పిలవండి. చాలా థ్యాంక్స్ అమ్మా, ఒకసారి భయపడిపోయాను. సారు, సారు, త్వరగా ముక్కైరా. వదులు 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 వదలమంటుండే. వదలండి. ఎవరండి మీరు? ఏమయ్యా, ఏం కావాలి? దేవుడా, తాడు కొనుక్కుందామని వచ్చాను. తాడా? ఎవడు? ఏం తాడు? చూడండి, ఇది ఇమ్మని చెప్పారు. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడొచ్చినతను నాతోనే ఉండేవాడు. పేరు చిన్న పరికన్ను. మిమ్మల్ని వేడుకుంటున్నాను, అతనికి ఏవైనా కథలు చెప్పి భయపెట్టొద్దు. నాకిప్పుడు తోడుగా ఉన్నది ఆయన మాత్రమే. బావిని శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. ఒక తాడు ఆయన చేతికిచ్చి పంపించగలరు. ఇట్లు ప్రేమతో భార్గవి నిలయంలో ఉంటున్న కొత్త సుల్తాన్. నువ్వే దిగాలి, తాడు నేను పట్టుకుంటాను. నేనా? నాకు భయం సార్, కళ్ళు తిరిగి కింద పడిపోతాను సార్. నువ్వు నీ భయము. నిజం చెబుతున్నాను సార్, దాంట్లోకి చూడటానికి భయంగా ఉంది సార్. కళ్ళు తిరిగి నూతులో పడిపోతాను సార్. సర్లే, నేను దిగుతాను, కానీ గట్టిగా పట్టుకోవాలి. మనిషి అయినా సరే, మృగమైనా సరే, మా నాన్న అయితే పట్టేస్తాడు. చూడండి సార్, కొన్నాళ్ళకు ముందు ఒక దుష్టుడు పట్టుకున్నాడని చెప్పాను కదా, ఆవిడెవడో తెలిసినా? ఎవరు? ఆ నూలను ఉన్నాడు కదా, ఆ నూలను వాడి మావయ్య. ఈ రోజు నేను లాడ్జికి వెళ్ళినప్పుడు నా పేక పట్టుకుని పిసిగైపోయాడు. ఓ అలాగా. సార్ జాగ్రత్త అండి. పరికన్ను, కొంచెం తాడు వదలు. చాలా ఇంకొంచెం. చాలు చాలు.
అయ్యో సారు అయ్యో సారు అమ్మా సార్ నూతులో పడిపోయారు సారు అయ్య బాబు ఇప్పుడు ఏం చేయాలి ఎవరైనా రండి త్వరగా రండి సారు సారు అయ్యో అయ్య బాబు ఇప్పుడు ఏం చేయాలి నేను మా సారు నూతులో పడి చచ్చిపోయారు. నూతులో పడి చనిపోయారా? నువ్వు శుభ్రం చేద్దామని తాడుతో లోపలికి దిగారు, జారిపోయి నూతులో పడిపోయారు, నీళ్లు తాగి చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా? నేను అప్పుడే చెప్పాను ఆ ఇంట్లో ఉండొద్దు అని. పాపం సారు నూతులో పడ్డప్పుడు గాజుల శబ్దం వినిపించింది. అమ్మగారు కనపడలేదు. నేను చాలా సేపు పిలిచాను. అమ్మగారా? ఏ అమ్మగారు? భార్గవి అమ్మగారు, సారు ఆవిడ గారు. మీరు చూసారా? మరి చూశాను కదా, నేను వచ్చినప్పుడు ఆవిడ ఇంటి బయట కూర్చున్నారు. తర్వాత ఇంకేం చూశారు? ఆ తర్వాత నేను ఆ అమ్మగారి రూమ్ లోంచి హార్మోనియం పాట విన్నాను. ఇంకా ఆవిడ డాన్స్ చేసిన శబ్దం కూడా విన్నాను. ఇలా చూడు, ఆవిడ సార్ భార్య కాదు. మరి ఎవరేంటి? అది బావిలోకి దూకి చనిపోయిన భార్గవి ఆత్మ. అయ్యో పరికను, ఇదిగో పరికను. అయ్యో సార్ ఆత్మ. అయ్యో ఇదంతా నీ భ్రమ. నేనేమి ఆత్మ కాదు. కాదా? అరే నాకేం కాలేదు కదా. నిజానికి అసలు ఏం జరిగింది? ఈడు తాడు వదిలేశాడు, నేను తల కిందలుగా బావిలో పడిపోయాను. ఆ తర్వాత నాకేమీ గుర్తులేదు, కానీ చాలా లోతుకి వెళ్ళిపోయాను అంతే. అలా నేను పైకి తేలుతూ ఉన్నాను. ఎవరో నన్ను అలా పైకి తీసుకొస్తున్నట్టుగా. అలా తేలుకుంటూ పైకి వచ్చిన తర్వాతే నాలో ఊపిరి వచ్చింది. అంతవరకు నా నోట్లో నీళ్ళు వెళ్ళలేదు. టక్కమని నాకు తాడు కనిపించింది. నేను దాన్ని పట్టుకున్నాను. ఆ తర్వాత బావి నుంచి బయటపడింది మాత్రమే నాకు గుర్తుంది. సరే పద వెళ్దాం. నేను రాను సార్, నాకు భయంగా ఉంది. నేను అక్కడికి రాను సార్, నాకు భయంగా ఉంది. భార్గవి బంగారం, మనం మళ్ళీ ఒంటరి వాళ్ళయ్యాం. నువ్వు నేను మాత్రం.